మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను రద్దు చేయాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. అధికారం కోల్పోయి కేవలం 6 నెలల్లోనే మరి చంద్రబాబు ప్రభుత్వం పతనం స్టార్ట్ అయిందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ పోరాటాలకు చేస్తా ఉంటే ఎంత దిగజారుడు తనానికి దిగజారినారో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అయ్యా చంద్రబాబు నాయుడు, నీకు రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చింది, మేము చేసినవన్నీ మార్చి పేర్లు మార్చి నిన్ను పరిపాలన చేయమని కాదు, నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చయ్యా. మరి పెన్షన్ల విషయంలో కూడా నువ్వు ఇప్పటికే మెల్లమెల్లగా ఒకేసారి తోక కట్ చేయాలని చూస్తే ఆ రోజు మా పార్టీ పోరాటం వల్ల వాటిని మళ్ళా మరి ఇది చేసేసి రిటైన్ చేసేసి ఇప్పుడు అట్ల కొన్ని ఇట్ల కొన్ని మరి పెన్షన్లు తీసేసే కార్యక్రమాన్ని మళ్ళా శ్రీకారం చుట్టినావు. ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా మరి ఏం ఎంటగట్టకపోతావో మాకు తెలియదు, కానీ మీకైతే మేము హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు మరి ఆయన ఎదురు చూస్తా ఉన్నారు. కేవలం 1.5 సంవత్సరంలోనే ఇంత చెడ్డ పేరు ఏ ప్రభుత్వానికి దేశ చరిత్రలో రాలేదు. మరి ఈ రోజు ఇంత చెడ్డ పేరు మీరు ఈ ప్రభుత్వం పూట కట్టుకుంది. ఇంకా ఎక్కడ చూసినా కల్తీ మద్యము వాడుకోను, గ్రామాల్లోనూ బెల్ట్ షాపులు పెట్టి అక్రమ మద్యాన్ని విక్రమిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడ చూసినా డ్రగ్ మాఫియా గురించి మా ప్రభుత్వంలో అసలు ఎటువంటి కేసులు లేవు. అప్పుడు డ్రగ్ మాఫియాని కంట్రోల్ చేసింది జగన్మోహన్ రెడ్డి అయితే, ఆ రోజు డ్రగ్ మాఫియా ఈ రాష్ట్రంలో విర్రవీగిపోతుందని చెప్పేసి ప్రగల్భాలు పలికిన ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడో మనకు తెలియదు. స్త్రీల మాన ప్రాణాలతో ఈ రోజు తెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం మరి ఇప్పటికే దాదాపుగా ఎన్నో మహిళల పైన అక్రమాలు, అత్యాచారాలు జరుగుతుంటే దాని గురించి మాట కూడా మాట్లాడలేదు. మరి ఈ రోజు కాపు సామాజిక వర్గానికి న్యాయం చేస్తామని చెప్పి మరి ఇతర అదే కూటమిలో ఉన్న మరి అదే ఒక కులానికి చెందిన వ్యక్తులు దారుణంగా మరి యాక్సిడెంట్ చేసి చంపితే కూడా మరి ఆ కాపు కులస్తుల గురించి మాట్లాడి పోరాడే దిక్కు మరి కూడా ఈ రాష్ట్రంలో కరువైపోయిందని నేను చెప్తా ఉన్నాను. అందుకే నేను ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తా ఉన్నాను, కులాలు కాదు మనకు కావాల్సింది, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మళ్ళా రావాలి. అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే, అది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే తప్ప అటువంటి పరిపాలన రాబోదు, ఈ భవిష్యత్తులో చూడబోమని కూడా మీకు అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు మరి ఇక్కడికి విచ్చేసిన మరి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.